హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈ వీకెండ్‌కి ఇలా మటన్ కర్రీ ఎప్పుడు చేసేలాగా కాకుండా ఓసారి ఇలా గ్రేవీతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కని, ఒక 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయల బదులు మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీనైనా యాడ్ చేయొచ్చు. ఇందులోనే 2 ఇంచెస్ అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను జీలకర్రని, అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాతో మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. అలాగే ఇందులో 1 స్పూను గసగసాలని యాడ్ చేసుకోవాలి. ఇది గసగసాలని లాస్ట్‌లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మాడితే చేదొచ్చేస్తుంది. అందుకే చూసుకొని లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. నేనిక్కడ హాఫ్ కేజీ మటన్, ఫ్రెష్ మటన్‌ని తీసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా తినడానికి వీలుగా ఉండే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ మసాలాని అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్‌ని వాడుతున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్‌ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 చిన్న సైజు టొమాటోస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచి రంగొచ్చేంత వరకు వేయించుకొని ఇందులో హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, పావు స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని అంతటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ అనేది మనకు అన్నం, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్ మటన్‌ని వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌లో అంతా కలిసే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ మటన్ అనేది ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందులోకి మనం కారానికి సరిపడినట్టు నేను ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ కారాన్ని, 1 స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది అంతా మటన్‌కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇంకొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సూప్ అనేది కొంచెం పల్చగా వస్తుంది. ఇక్కడ మనం మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం మటన్‌ని ఉడికించుకోవాలి. అదే లేత మటన్ అయితే త్వరగా ఉడికిపోతుంది. కొంచెం ముదిరినదైతే ఒక 2 విజిల్స్ ఎక్కువే పెట్టుకోవాలి. ఇక్కడ మటన్ అనేది నాకు చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది. చూస్తున్నారు కదా! లాస్ట్‌లో ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. అన్నం, చపాతీలోకి ఈ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ మొత్తం మసాలాతోనే వస్తుంది. పర్ఫెక్ట్‌గా మసాలాని ప్రిపేర్ చేసుకోండి. ఈ టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.